ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రెండోది కళ్యాణ లక్ష్మి, ఇది కూడా చాలా మేజర్గా బీసీ కమ్యూనిటీకి ఉపయోగపడినటువంటి కార్యక్రమాలు. ఇవే కాకుండా ఉన్నటువంటి అవకాశం కల్పించడం, దాంతోపాటు రైతు బంధు రైతు బీమా కార్యక్రమాల్లో కూడా మెజారిటీ తెలంగాణ గ్రామాలలో బీసీలకే ఉన్నటువంటి. ఇవి కాకుండా చాలా కార్యక్రమాలు ఈరోజు రాజకీయంగా సామాజికంగా కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకొచ్చినటువంటి అంశం. అయితే ఈ రోజు ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, మరి కాంగ్రెస్ పార్టీ వారి యొక్క పార్టీ విధానమా లేకపోతే సొంత ఎజెండాతోనే ఒక వ్యక్తుల విధానమా అర్థం కానటువంటి ప్రశ్న. అయితే ఈ రోజు ఏంటంటే ఇండివిజువల్గా మా బీసీలకు సంబంధించినటువంటి నాయకుల మీద వ్యక్తిగతమైనటువంటి దాడిని చేయడం, మాట్లాడితే వల్గర్గా మాట్లాడటం, మరి ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలలో మాకే కాకుండా మా జాతులకు సంబంధించిన వాళ్ళ ఆత్మ గౌరవం దెబ్బతింది. ఈ మధ్యకాలంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మరి మా నాయకుడిని ఫోన్లు చేసి థ్రెటన్ చేసినటువంటివి కూడా మీరు చూసారు. అంటే ఈ విధమైనటువంటి ఆలోచన చేసినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆల్ ఇండియా కాంగ్రెసా లేకపోతే ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులా, ఇప్పటికైనా ఇది మీ పార్టీ విధానమా కాదా అని చెప్పకపోతే మరి రాబో కాలంలో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకవైపున కార్యక్రమాలు చేసుకొని పోతుంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఒక వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం, మనిషిని బాడీ అంటే వ్యక్తినటువంటి బాడీని పట్టుకొని మరి వల్గర్గా మాట్లాడడం అనేటువంటి అంశాలు మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. మీ టీవీ ఛానల్లో కూడా చూస్తుంది. ఇక మీదట మా జోలికి వస్తే మాత్రం సహించే ప్రసక్తే ఉండదు. ఈ రోజు వ్యక్తిగతంగా ఎవరిని తిట్టినా కానీ ఇక ముఖరం కాదు, ముఖంబడిగా మా జాతులకు సంబంధించి అన్ని వర్గాలని ఏకం చేస్తాం. అవసరం అనుకుంటే వాళ్ళు గ్రామాలలో పట్టణాలలో తిరగకుండా చేసే కార్యాచరణ కూడా మేము తయారు చేసుకొని ముందుకెళ్తాం. ఎందుకంటే మేమేమో ఆషామాషి నిన్నమూట ఈ రోజు వచ్చినటువంటి నాయకత్వం కాదు. వాళ్ళలాగా అక్కడ ఇక్కడ తిరిగి 10 జాగాలలో తిరిగి వచ్చినటువంటి వాళ్ళం కాదు. ఈ రోజు మాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, సమాజంలో గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని ప్రజలకు చేరువగా ఉండాలి, ప్రజలకు మాకు చేతనైనంత సాయం చేయాలనేటువంటి చిన్న సమాజాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం మేమందరం. మాకు తెలుసు గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతు బాధ మాకు తెలుసు, పట్టణంలో ప్రాంతంలో ఉన్న పేదవాడి బాధ తెలుసు. అదేవిధంగా మా కులవృత్తులకు మరి సంబంధించినటువంటి బాధలు మాకు తెలుసు. మరి ఆ విధంగానే రాజకీయాలలో ఒక్కరోజు 2 రోజులు వచ్చినాం కాదు, అనేక సంవత్సరాల నుంచి మేము రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తులం. కానీ ఎవరు మాట్లాడితే వాళ్ళని రాజకీయాలలో విమర్శ ప్రతి విమర్శ అనేది సర్వసాధారణం. రాజకీయ పార్టీల వేదికలు ఉంటాయి, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారు, మరి విధానాలను ప్రకటన చేస్తారు. గవర్నమెంట్ మరి ప్రాపర్గా పనిచేయకపోతే గవర్నమెంట్ విమర్శ చేయడం, లేదా ఆ విమర్శ సద్విమర్శ కాకుండా అయితే మరి గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళ మీద కూడా విమర్శలు చేయడం, లేకపోతే మా విధానాలని ప్రభుత్వ పాలసీని చెప్పడం జరుగుతుంది. కానీ వ్యక్తిగతంగా ఎవరిని పడితే వాళ్ళని టార్గెట్ చేసి నాకు నోరు ఉన్నదని లేకపోతే నేను ఇష్టానుసారం మాట్లాడదామని అంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీరు చెప్తారు 130 సంవత్సరాల చరిత్ర అని చెప్పి, మరి 130 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈ విధమైనటువంటి వల్గర్ లాంగ్వేజ్ ఎట్లా నేర్పించిందో మరి వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. దీని ద్వారా మీకు బెనిఫిట్ అవుతుంది అనుకుంటే మీ కర్మ మేమేం చేయలేము దాన్ని. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీసీ కులాలని బీసీ వర్గాలను మాత్రం అందరినీ ఏకం చేస్తాం. ఇక మీదట మేము దేనికి కూడా వెనుకడుగు వేసే ప్రసక్తి ఉండదు. అవసరం అనుకుంటే దేనికైనా సిద్ధపడైనా కానీ మేము ముందుకు వెళ్ళడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగిన దాంట్లో మీరు టీవీ ఛానలే కాకుండా చూసినటువంటి ప్రజలు సోషల్ మీడియాలో కానివ్వండి అందరూ కూడా బాధపడుతుంది. ఏంది ఈ వ్యక్తిగతమైనటువంటి దూషణలని, ఏంది ఈ వల్గర్ గా మాట్లాడేటువంటి భాష అని చాలా మంది బాధపడుతున్నారు. మేము కూడా చాలా బాధపడ్డాం. ఎందుకంటే మా నాయకులకు సంబంధించి ఆ వ్యక్తిగతమైనటువంటి భాష మాట్లాడినప్పుడు మా కుటుంబాలు కానివ్వండి లేకపోతే మా నాయకులు కానివ్వండి అందరం కూడా ఫీల్ అయ్యి ఈ రోజు కూర్చున్నాం. మేమందరం
కాబట్టి మేము సమాజంలో మా సంఖ్య తెలుసు అందరికీ. బట్ మేము దిగిడిచినామంటే దేనికైనా సిద్ధపడేటోళ్ళం, ఎవరికో భయపడేటోళ్ళం కాదు. అన్ని విధాలుగా రేపు రాబోయే కాలంలో మరి నిరూపిస్తాం ఏంది అనేది మేము కూడా చూపిస్తాం. అంతేగాని డెమోక్రసీలో ఈరోజు ఒక డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ, డెకోరం మెయింటైన్ చేస్తూ ఒక పద్ధతిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇన్ని రోజుల నుంచి మేము సైలెంట్ ఊపుకున్నాం. బట్ ఇక మీద సైలెంట్ ఊపుకునేటువంటి పరిస్థితి లేదు. చూస్తాం రాబో కాలంలో. ఎందుకంటే మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కానీ, లేకపోతే మమ్మల్ని నమ్మినటువంటి వ్యక్తులు కానీ, మా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కానీ, పార్టీ కానీ అందరూ కూడా మరి బాధపడుతున్నటువంటి అంశాలు. ఇంత జరుగుతున్నా కానీ మరి కాంగ్రెస్ పార్టీ బాధపడడము లేకుండా, మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంట్రోల్ చేయలేకపోవడము మరి వారి పార్టీ విధానమా ఏందా అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. కానీ ఇక మీదట మాత్రం తప్పకుండా చాలా సీరియస్గా ఉంటాం. ఈ రోజు ఒకరి మీద ఇండివిజువల్ గా మాట్లాడేటవచ్చు. పేద కుటుంబాలలో, బ్యాక్వర్డ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు వీరు ఏమన్నా పడతారు, మా ఇష్టం, ఇక మాకున్నటువంటి మా జోష్ అంతా వీళ్ళ మీద చూపిస్తామని ఎవరైతే అనుకుంటే మాత్రం అది పొరపాటు. ఇప్పటికైనా బిడ్డ కళ్ళు తెరవండి, లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ మాత్రం భూస్థాపితమవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేము మా దాంట్లో ఎవరు తీసుకోడు, దేనికైనా సిద్ధపడే ఉంటాం. కానీ పద్ధతి, ఒక బాధ్యత, మరి ప్రభుత్వంలో ఉన్నాం లేకపోతే వివిధ హోదాల్లో ఉన్నామనేటువంటి ఒక గౌరవం కోసం ఈ రోజు ఉన్నాం. కానీ మా ఆత్మగౌరవాన్ని అడ్డు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. మీకు బుద్ధి వచ్చే విధంగా కార్యాచరణ రూపకల్పన చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇన్ని రోజులు ముసుగు తొడుక్కున్న బీఆర్ఎస్, బీజేపీ బి టీము నిన్న 12 తారీఖు నాడు నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు చేయడం ద్వారా వాళ్ళ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిండ్రు. ఇక ఈ రాష్ట్రంలో పోలరైజేషన్ అనేది మొదలైంది. కాంగ్రెస్ అనుకూలమైన వర్గాలు, బీజేపీ బీఆర్ఎస్ అనుకూలమైన వర్గాలుగా జూలై 2 నాడు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంతో, జూలై 12 నాడు టీఆర్ఎస్ ధర్నాలతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ రాష్ట్రంలో ఇక ప్రజలు 2 పక్షాలుగా తమ నిర్ణయాన్ని చెప్పబోతున్నారు. ఈ మధ్యనే వారం క్రితము చంద్రశేఖరరావు గారి సర్వే ఫైనల్ రిపోర్ట్ వచ్చింది. 104 మంది ఎమ్మెల్యేల సర్వేలలో 80% ఎమ్మెల్యేలు మళ్ళీ గెలవరు, వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు గెలవరని నివేదిక వచ్చింది. సిద్దిపేటలో కూడా చంద్రశేఖరరావు విషయంలో గెలిసే గ్యారెంటీగా లేదు సర్వేలో వచ్చిన రిపోర్టు. అందుకే చంద్రశేఖరరావు గట్టిగా ఎక్కడ చెప్తలేడు నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తాను. ఇవాళ గజ్వేల్లో చంద్రశేఖరరావు గారు ఎన్నికలలో పోటీ చేస్తాను ఎక్కడ మాట్లాడతలేడు. ఎందుకు మాట్లాడతలేడు అంటే గజ్వేల్లో చంద్రశేఖరరావు ఓడిపోతాడన్న సర్వే రిపోర్ట్ వచ్చింది కాబట్టి చంద్రశేఖరరావు స్వయంగా నేను గజ్వేల్లోనే నించుంటా, నేను గజ్వేల్ ప్రజలను సేవలు చేసినా తిరిగి నన్ను గెలిపిస్తారని చెప్పుకునే ధైర్యం లేక పక్క నియోజకవర్గాలు ఎత్తుక్కుంటుండు. ఓటమిని తన ఖాతాలో రాయకుండా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది, నేను చాలామంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇయ్యను, టికెట్లు మారుస్తా అని 2వ వాదన తీసుకొచ్చిండు. ఇవాళ ఉన్న అందరికీ మేము టికెట్లు ఇస్తామని ఎందుకు టీఆర్ఎస్ ధైర్యంగా చెప్పుకోలేకపోతుంది? నేను సూటిగా సవాల్ విసురుతున్నా కేసీఆర్కు, కేటీఆర్కు. మీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇస్తామని చెప్పే ధైర్యం మీకుందా? మీ పరిపాలన మీద మీకు నమ్మకం ఉంటే, మీరు రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి ఉంటే, రైతు పండించిన పంట చివరి గింజ వరకు మీరు కొనుగోలు చేసి ఉంటే, పేదలకు మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి ఉంటే, ఇంటికొక ఉద్యోగం మీరు ఇచ్చి ఉంటే, రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేసి ఉంటే, ఫీజు రియంబర్స్మెంట్ మీరు చెల్లించి ఉంటే, మీరు సిట్టింగ్లకు అందరికీ సీట్లు ఇస్తామని మీరు చెప్పండి. మీరు మొగోళ్ళు అయితే, మీకు మగతనం ఉంటే, మీలో చీము నెత్తురు ఉంటే మీరు సిట్టింగ్లకు అందరికి సీట్లు ఇస్తామని చెప్పమని అడుగుతున్నా. లేకపోతే మీరు ఆడా కాదు, మగ కాదు, మాడా అని చెప్పి నేను స్పష్టంగా మాట్లాడుతున్నా. మీరు ఆడవాళ్ళైనా మీరు మగవాళ్ళైనా సిట్టింగ్లందరికీ సీట్లు ఇస్తాం, కేసీఆర్ గజ్వేల్లో పోటీ చేస్తామని మీరు ప్రకటించండి. లేకపోతే మీరు మాడాకు మరో రూపం అని చెప్పి టీఆర్ఎస్ నాయకులను నేను డైరెక్ట్గా
ఆరోపణ చేస్తున్నా. మీరు మగాళ్ళు అయితే రాండి, సిట్టింగ్లకు సీట్లు ఇవ్వండి. 80 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గోతి తీసి పాతి పెట్టకపోతే చూడండి.